హాయ్ అండి, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే బంజారాస్ గోల్డ్ ఫేస్ ప్యాక్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. కేవలం 15 నిమిషాల్లోనే ఇంట్లోనే పార్లర్ లాంటి గోల్డెన్ ఫేషియల్ గ్లో అనేది మీ మొహంలోనైతే వచ్చేస్తుంది. ఫంక్షన్స్ కావచ్చు, పార్టీస్ కావచ్చు, అంటే ఫంక్షన్స్ కైనా 15 నిమిషాల్లోనే మీరు రెడీ అయిపోవచ్చు. మరి ఇది ఎలా అప్లై చేసుకోవాలి, అందరికీ పడుతుందా పడదా, ఇందులో ఏంటంటున్నాయి, ఇది ఎంత ప్రైస్కి వచ్చింది, అదే డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలోనైతే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంజారాస్ ఫేస్ ప్యాక్ ఎలా పనిచేస్తుంది అని అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ప్రతి స్కిన్ టైప్ వాళ్ళు కూడా నార్మల్ స్కిన్ నుంచి ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి జంజాటం లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అసలు ఉండవు. మీద ఇచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి ఎక్స్పైరీ అయినంత వరకు మనం వాడుకోవచ్చు. ఎక్స్పైరీ అయిన తర్వాత మటుకు అస్సలు వాడడానికి వీలు లేదు. ఈ ప్యాక్ వచ్చేసి మనకి 1 year వరకు దీని లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. అండ్ ఇందులోని కంటెంట్ మనకి 50 grams ఆఫ్ నెట్ వెయిట్ అయితే ఉంటుందండి. ఇది ఏంటంటే అకేషనల్ గా మనము పెళ్లిళ్ళకి, పార్టీలకి, ఇంకా ఏదైనా ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వాలి అనుకునేటప్పుడు మన దగ్గర బ్యూటీ పార్లర్కి వెళ్ళే టైం లేనప్పుడు, అంత ఖర్చు చేయాలి అనుకోవట్లేనప్పుడు, అలాంటప్పుడు అయితే ఇది ఖచ్చితంగా యూజ్ చేయండి. ఎలా అంటే ఫేస్ అంతా క్లెన్స్ చేసేసుకొని నెక్ ఏరియా, ఫేస్ లో కూడాను మనం క్లెన్స్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ ఇన్ హ్యాండ్స్ మీద కూడాను మీరు ఇది యూజ్ చేయొచ్చు. ట్యాన్ పోతుంది, డార్క్ స్పాట్స్, ఇంకా ఏవైతే హెడ్ సెల్స్ ఉంటాయో వాటిని కూడా క్లియర్ చేసేస్తుంది. కేవలం 15 నిమిషాల్లోనే మీరు పార్టీకి అయితే రెడీ అయిపోవచ్చు. ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత క్లీన్ చేసేసుకొని ఇది కొంచెంగా తీసుకొని మనకి గోల్డ్ కలర్ టైప్ లోనైతే ఈ విధంగానైతే ఉంటుందండి క్రీము. ఫేస్ అంతా కూడాను కొంచెం థిక్ గానే అప్లై చేసుకోవాలన్నమాట. ఇది స్వర్ణ భస్మంతో తయారు చేయబడింది కాబట్టి మన ఫేస్ అనేది రీజనరేట్ అవుతుంది. అంటే నవయవ్వనపు కాంతులు అనేవి వస్తాయన్నమాట. ఆ విధంగానైతే పనిచేస్తుంది. ఫేస్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల వరకు అలానే వదిలేసేయాలి. ఇంకా ఆరలేదనుకోండి, ఇంకా అలా వదిలేయండి. కొంచెం టైట్ అయిన తర్వాత అప్పుడైతే ఫేస్ వాష్ చేసేసుకోండి. చాలా ఈజీ టు రిమూవ్. కొన్ని ఫేస్ ప్యాక్స్ ఏంటంటే మనం వేసుకున్న తర్వాత గట్టిగా అయిపోతుంది, దాన్ని గట్టిగా లాగవలసి వస్తుంది అనమాట. ఇదైతే ఆ విధంగా కాదు, ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. మరి ఇది ఎంతకు వస్తుంది అని అంటే కేవలం 80 రూపాయలు మాత్రమే. బంజారాస్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. కేవలం హర్బ్స్ తోని, ఇంకా అలాగే ఇందులోని స్వర్ణ భస్మం ఏదైతే ఉంటుందో ఈ భస్మంతో తయారు చేయబడింది కాబట్టి మన స్కిన్ ని ల్యూమినెన్స్ గా అయితే ఉన్నిస్తుంది అనమాట. ఇక్కడైతే అదే మెన్షన్ చేశారు. అండ్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉన్నాయి అనేది ఇక్కడైతే క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది మనకి ఏజ్ నుంచి కూడా కాపాడుతుంది. అది ఎలా అంటారా, ఇది ఎక్కువ సార్లు అంటే వారానికి ఒకసారి లేదంటే నెలకి 2-3 సార్లు ఉపయోగించడం వల్ల మనకున్న రింకిల్స్ అవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోవడం అనేది జరుగుతుంది. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి, బాగా సాగిపోయిన వాళ్ళకైతే నేను చెప్పట్లేదు. అండ్ అలాగే ఈవెంట్ టోన్ అయితే తీసుకొస్తుంది అనమాట. ల్యూమినెంట్ స్కిన్ టోన్ అయితే ఇస్తుంది మీకు. సో ఈ రకంగానైతే ఇది పనిచేస్తుందనండి. మరి దీని గురించి పూర్తి వివరాలు ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే మన ఒక చక్కటి థ్రిల్లర్ ఇన్సిడెంట్ అయితే చెప్పుకోబోతున్నాము. రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ని మీతోనైతే నేను షేర్ చేస్తున్నాను. అది హర్రర్ కావచ్చు, లేదంటే దేవుడికి సంబంధించింది కావచ్చు, ఏదైనా కూడా నేను మీతోని ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ చెప్తుంటే స్కిప్ చేసేస్తున్నారు కాబట్టి లాస్ట్ లోనైతే చెప్పడం అనేది జరుగుతుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియోని ఫుల్ గా చూడండి. లేదు అని అంటే ఇక్కడతో స్కిప్ చేసేయండి. అండ్ ఈ రోజు మనం చెప్పుకోబోయే థ్రిల్లర్ ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, నేను మా వారు లాయర్ గారు కాబట్టి ఈ లాయర్ గారికి ఎక్కడెక్కడి నుంచో క్లయింట్స్ అయితే వస్తూ ఉంటారు. సో అలాగే ఒక క్లయింట్ అయితే వచ్చారనమాట. మాకు బాగా అంటే అతను ఎప్పుడు కూడా మామిడి పళ్ళు అవన్నీ కూడా తీసుకొస్తూ ఉంటారు. అతనిది బాగా పల్లెటూరు అనమాట. మాకు దగ్గరలోనే ఆనందపురం అని ఉంటుంది. దాని లోపలికి వెళ్తే ఏవో చిన్న పల్లెటూర్లు అయితే ఉంటాయి. అక్కడ వాళ్ళ అన్నయ్య గారు కూతురు అయితే అతను పెంచుకుంటున్నారనమాట. వాళ్ళ అన్నయ్య గారు లేరు. అమ్మాయికి వివాహం జరుగుతూ ఉంటే మమ్మల్ని ఇన్వైట్ చేశారు స్పెషల్ గెస్ట్ల కింద. సో మీ అందరికీ తెలిసిందే, అనేసరికి ప్రతి ఒక్కరు కూడాను అన్ని ధరించి వెళ్తారు కాబట్టి నేను కూడా అలాగే అన్ని వేసుకొని ఏవో 2-3 వేసుకొని నైట్ టైము అయితే మేము జర్నీ స్టార్ట్ చేసామన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి ఆ లోపలికి వెళ్ళేసరికి మాకు 1.5 hour అలా పడుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఈయనకైతే రూట్ తెలీదు. ఫోన్ చేసి రూట్ కనుక్కొని వెళ్ళాలన్నమాట లోపల నుంచి. అయితే మేము ఒక దగ్గర వరకు అంటే ఆనందపురం ఇంకా ఒకవైపు కట్ చేయాలి, అటు కాకుండా మరొక వైపు టర్న్ తీసుకోవాలన్నమాట. సో అలాగే మేము అక్కడి వరకు వెళ్ళాము. చాలా చీకటిగా ఉంటుంది. ఎక్కడ రోడ్ తప్ప ఒక మనిషి కానీ ఒక వెహికల్ కానీ కనిపించదు. పైగా చీకటి, ఇటు అటు లైట్స్ కూడా ఉండవు. సో చుట్టూ పొలాలు, కొండలు, పొలాలు ఇవే ఉంటాయండి. అయితే మేము వెళ్తున్నాము కార్లోని. అప్పటికే స్టార్ట్ అయినప్పటికే మాకు 7:30 అయిపోయింది అనమాట. కొంచెం లేట్ అయ్యింది. ఇంట్లోని మరి మామగారు మా అమ్మాయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి వండేసి వాళ్ళకి పెట్టేసి మేమైతే బయలుదేరాము. సో 7:30 అయిపోయింది. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల మాకు ఆనందపురం ఆ లోపలికి వెళ్ళేసరికి 8:30 అయితే అయిపోయిందండి. 8:30, 9 అయిపోయింది అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఈయన ఫోన్ చేసి అలా మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారనమాట.
డ్రైవ్ చేస్తుంటే నేను చుట్టూ చూస్తున్నానండి. చాలా భయంకరంగా అంతే అనిపించింది అనమాట. ఏదో సినిమాల్లో చూపిస్తారు కదా, ఆ విధంగానైతే చుట్టూ అంతా కూడా పొలాలు, ఇంకా అలాగే ఒక పక్క అయితే కొండలే, ఇంకేం లేవు, కొండలు అనమాట. మధ్యలోని రోడ్డు ఒక్కటే కనబడుతుంది. ఇటు నుంచి మేము ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాము. మా లైటింగ్, మా కార్ లైటింగ్ ఏదైతే ఉందో అది ఎంతవరకు పడుతుందో అంతవరకే మాకు తెలుస్తుంది. ఆ తర్వాత అయితే అంతా చీకటి, చాలా చిమ్మ చీకటిగానైతే ఉంది. మరి అంత ఫాస్ట్ గా వెళ్తుంటే మాకు కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ ఏంటంటే ఒక పాము మెరుస్తుందండి, చాలా మెరుస్తుంది. ఫాస్ట్ గా వెళ్తుంది రోడ్డు మీద నుంచి, అటు నుంచి ఇటు వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతుంటే ఏమండి అన్నాను, ఈ లోపు ఈయనైతే తప్పించి పక్క నుంచి అయితే వెళ్ళిపోయాము. ఏమన్నా చూసారా అంటే చూశాను, ఏం కాలేదు అన్నారు. వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా అక్కడ ఏంటంటే జంకేనమాట. ఒక క్షణం అమ్మ ఒక టైర్ కింద పడిందా లేదంటే ఏంటి అది అని మెరుస్తూ ఉందండి, చాలా మెరుస్తూ ఉందన్నమాట. సో ఆ తర్వాత పెళ్లికి వెళ్ళాము. అక్కడ భోజనం అంతా కూడా చేసేసి మేము రిటర్న్ అయ్యేసరికి మళ్ళీ ఇంకా లేట్, ఏంటంటే 10 అయిపోయింది. 10:15 అలా అవుతుంది. మేము రిటర్న్ వస్తున్నాం అనమాట. వస్తునేటప్పుడు ఆ ఏరియాకి వచ్చేటప్పటికి, అంటే మేము ఎక్కడైతే పామును చూసామో ఆ ఏరియాకి వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ చూసేసరికి అక్కడ గుడి ఉందండి, నాగమ్మ గుడి. నాగమ్మ గుడి దగ్గర మేము ఏంటంటే అక్కడ ఎవరు లేరు కదా, ఆ ప్రదేశంలోనే ఆవిడ తిరుగుతుంది అనమాట అక్కడ. సో ఒళ్ళు అయితే జలధరించేసిందండి. ఒక నమస్కారం పెట్టుకొని చక్కగాను ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము. ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదు. ఆ తర్వాత మాకు తెలిసిన వాళ్ళు అనంతపురంలో చాలా మంది ఉన్నారు, మా రిలేటివ్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళని అడిగామన్నమాట, ఏంటి అక్కడ గుడి ఏంటి, దాని సంగతి ఏంటి అని అడిగితే వాళ్ళైతే అప్పుడు చెప్పారనమాట, ఆ ప్రదేశంలో చీకటిగా ఉంటుంది, ఆ టైంలో ఎవరు వెళ్ళరు, దొంగలు అప్పుడప్పుడు కూడా తిరుగుతూ ఉంటారనమాట. ఇలా సింగిల్ గా వెళ్ళిన వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర దోపిడీ అయితే చేస్తూ ఉంటారంట. సో వాళ్ళని కాపాడడం కోసం ఇలా నాగమ్మ అక్కడ తిరుగుతూ ఉంటుంది, ఎవరికి ఏం జరగకుండా, యాక్సిడెంట్లు కూడా అవ్వకుండా అక్కడ కాపాడుతూ ఉంటుంది ఆ తల్లి అని చెప్పారండి. నిజంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు మనకి అనిపిస్తుంది దేవుడు నిజంగా ఉన్నాడు అని. ఏంటంటే అలాంటి ఇన్సిడెంట్ మనం ఫేస్ చేసినప్పుడే మనకి అది ఇలా జరుగుతుంది అని అర్థమవుతుంది. విన్నోళ్ళకి ఏంటంటే ఏముందిలే, ఏం అలా జరగదులే చెప్తున్నారు అన్నట్టుగా ఉంటుంది. కానీ నిజంగా దేవుడి విషయంలోని, ఇంకా అలాగే దెయ్యాల విషయంలోని అక్కడ మనం ఉండి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనం ఫీల్ అయినప్పుడు మనకప్పుడు అది రియల్ అని తెలుస్తుందండి. ఇది ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని ఫాలో అయిపోండి. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటే